ఇటు సమయం ఇచ్చిన ఆ దేవాది దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పోయిన లాస్ట్ మంత్ ఇదే మంగళవారం, 3వ మంగళవారం వచ్చాను ఇక్కడికి, ప్రార్థనలో పాల్గొన్నాను. వెళుతూ ప్రేయరాలు తీసుకెళ్ళాను అనమాట. అయితే ఆ రాత్రి, అదే రోజు రాత్రి మా చిన్న చెల్లెలకి కడుపులు నొప్పి, నడుములు నొప్పి, విపరీతంగా మెలికలు తిరిగిపోతుంది, కూర్చోలేకపోతుంది, నుంచోలేకపోతుంది. మాటికి వాష్రూమ్కి వెళ్తూ ఉందన్నమాట. అయితే పెయిన్ కిల్లర్స్ వేస్తున్నారు తగ్గిపోతుందని, కానీ తగ్గలేదు. అన్బేరబుల్ పెయిన్ అనమాట. అయితే నేనేం చేశాను, లేపంగా అప్పుడు గుర్తొచ్చిందండి, ఇక్కడ ప్రేయరాల గురించి చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చి అది తీసుకెళ్ళి ప్రేయరాలు అప్లై చేశానమాట. అప్లై చేయటానికి కూడా అంటుకోలేట్లేదనమాట. అయినా నేను అప్లై చేసి ప్రేయర్ చేస్తుండగానే తర్వాత ఏం చేసింది, అమ్మాయి 2 టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది. తర్వాత వితిన్ 10 minutesలోనే ఆ బిడ్డ నుంచుని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళంగానే స్టోన్ పడిపోయింది, కిడ్నీలో ఉంటే స్టోన్ పడిపోయింది అనమాట. అట్లా అనమాట. పడంగానే స్టోన్ ఉందని మీకు తెలుసా? బిఫోర్ అనమాట. దేవుని నామని కొందరు ప్రేయర్ ఆయిల్ అంత శక్తి ఉంది. చూడండి, వారి సిస్టర్ గారు మరి గడిచిన కొన్ని దినాల క్రితం బాగా మిడ్ నైట్లో చాలా సివియర్గా పెయిన్, కడుపులో నొప్పి వస్తుందంట, తట్టుకోలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు, అటు ఇటు వాష్రూమ్కి వెళ్తున్నారంట, కానీ ఆ నొప్పి అనేది తొలగిపోవట్లేదు. చాలా పెయిన్ అనుభవిస్తున్న సమయంలో మరి సహోదరి లాస్ట్ మంత్ మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొన్నప్పుడు ఇక్కడ నుంచి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళారట. మరి అనుకోని రీతిగా ఆ తైలం గురించి జ్ఞాపకం వచ్చింది. ఆ తైలంను మరి సహోదరికి పట్టించడం, అప్లై చేయడం జరిగింది. మరి అద్భుతం ఏంటంటే, అంతకుముందు తనకు కిడ్నీలో స్టోన్ ఉన్నాయంట. అయితే మరి ప్రేయరాయిలు ఎప్పుడైతే ఆ సహోదరి మరి తాగి ఉన్నారో, అద్భుత రీతిగా ఆ యొక్క కిడ్నీలో ఉన్న స్టోన్ యూరిన్ ద్వారా బయటకు పడిపోయిందంటే. గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్దామా? ఎంత అద్భుతమైన కార్యం అండి. మరి ఆ స్టోన్ పడిపోయినప్పుడు మళ్ళీ వెంటనే అప్పటి వరకు ఎంతో బాధను అనుభవించిన ఆమె ఒక్కసారి ఫ్రీ అయిపోయారు. అప్పటి నుంచి కూడా చాలా బాగుంది. మా సహోదరిని బిడ్డ సాక్ష్యం ఇస్తున్నారు, ప్రేయరాల ద్వారా ఇంత గొప్ప కార్యం జరుగుద్దని నేను అనుకోలేదు, కానీ నేను ఇప్పుడు విశ్వసిస్తున్నాను, ప్రార్థనా తైలంలో చాలా పవర్ ఉందని వారు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.